ఈ వీడియో వచ్చేసి మిడిల్ డ్రాప్ అయ్యి ఎడ్యుకేషన్‌ని ఎవరైతే డిస్కంటిన్యూ చేసి వర్క్ చేస్తుంటారో వాళ్ళకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కొన్ని ఇబ్బందుల వల్ల, కొన్ని కారణాల వల్ల మన ఎడ్యుకేషన్ అనేది మిడిల్‌లో డ్రాప్ అవుతుంది. అది మనం చేసిన తప్పులు గావచ్చు, మనం చేసిన పొరపాట్లు గావచ్చు, మనం మన దగ్గర ఉన్న సిట్యుయేషన్‌ని బట్టి కావచ్చు. ఫర్ సపోజ్ కొంతమంది తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఎడ్యుకేషన్ బ్రేక్ చేసుకోవాల్సొస్తది. కొంతమందేంటంటే కొన్ని ఇబ్బందుల వల్ల ఎడ్యుకేషన్ ఆగిపోతది. కొంతమందేందంటే మనీ లేక లేదంటే కొంతమంది ఇబ్బందుల వల్ల, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల సంథింగ్ ఆగిపోద్ది. అలాంటి వాళ్ళు బయట వర్క్ చేస్తా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియేట్ డ్రాపౌట్ లేదా డిగ్రీ డ్రాపౌట్ లేదా పీజీ డ్రాపౌట్ అట్లా. కొంతమంది ఇలా వర్క్ చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే అలా ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళకి కూడా అంత నాలెడ్జబుల్‌గా వర్క్ చేయలేకుండా వీళ్ళు వాళ్ళని డామినేట్ చేసి వర్క్ చేయటం. వర్క్ కూడా చాలా బ్రిలియంట్‌గా, చాలా స్మార్ట్‌గా చేసే వర్కు. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ బ్యాక్‌గ్రౌండ్ ఎడ్యుకేషన్ చూస్తే సమ్ ఇంటర్మీడియేట్, సమ్ డిగ్రీ డ్రాప్ ఔట్ అలా ఉంటుంది. కానీ వాళ్ళ వర్కు, వాళ్ళ స్మార్ట్‌నెస్ అనేది చాలా బ్రిలియంట్‌గా ఉంటది. అలాంటోళ్ళేందంటే చాలా మంది ఆగిపోయినోళ్ళు చాలా మందున్నారండి. ఎడ్యుకేషన్ ఇబ్బందుల వల్ల. అలా వాళ్ళు మళ్ళీ కొంచెం ఆలోచించి థింక్ చేసి కొన్ని సమస్యలు కొంచెం క్లియర్ అయిన తర్వాత లేదంటే వాళ్ళు టైం కేటాయించుకొని ఎడ్యుకేషన్ గూడా మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటే వాళ్ళు కొంచెం పుషప్ చేసుకొని ఎడ్యుకేషన్ గెయిన్ జేసుకొని పీజీ అయితే పీజీ, డిగ్రీ అయితే డిగ్రీ అలా కొంచెం ముందుకెళ్ళి ఇంకొంచెం ప్రమోషన్ తీసుకోవడం లేదంటే ఇంకొంచెం ఏదన్నా స్టెప్ తీసుకోవడం అలా చేసుకోవచ్చు గదా! ఎడ్యుకేషన్‌కి ఏజ్ లిమిట్ అనేది లేదు కదా! ఎందుకని కొంతమంది మిడిల్ డ్రాప్ ఇంక అంతే కంటిన్యూ అయిపోతారు. అదే లైఫ్ కొనసాగించుకుంటూ ఉంటారు. సో, ఒక్కసారి మనం ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలని ఈ ఉద్దేశం.